హాయ్ అందరికి నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు మనం మంగళూరు స్పెషల్ నీరు దోస ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా తక్కువ పదార్థాలతో చాలా తక్కువ టైంలో చాలా సాఫ్ట్ గా అండ్ తెల్లగా ఉండే ఈ దోస టిఫిన్ కి పర్ఫెక్ట్. ఫర్మెంటేషన్ లేకుండా ఆయిల్ కూడా అవసరం లేకుండా చేసుకునే దోస రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను దీనికోసము రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక బౌలు. రేషన్ బియ్యం అయితేనే నీరు దోస రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. 4-5 సార్లు నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత మినిమం 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. లేకపోతే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకుంటేనే దోస అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇంకోసారి క్లీన్ చేసుకొని ఇలా బియ్యంని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్ లో బియ్యం వేసిన తర్వాత హాఫ్ బౌల్ పచ్చి కొబ్బరి, పైన ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అనేది రిమూవ్ చేసేసి ఓన్లీ ఉన్న కొబ్బరిని తీసుకోవాలి. బ్రౌన్ కలర్ అనేది ఈ రెసిపీకి యూజ్ చేయరు, కావాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను హాఫ్ కప్పు. దీన్ని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. నీరు దోశ అనేది చాలా తెల్లగా ఉంటుంది, అందుకని నేను కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ కలర్ అనేది రిమూవ్ చేసేసాను. దీంట్లో అసలు రవ్వ అనేది తగలకుండా చాలా స్మూత్ గా ఉండాలన్నమాట ఈ బ్యాటర్ అనేది. చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 ఫింగర్లతో పట్టుకొని పిండిని పట్టుకుంటే రవ్వ అనేది అసలు తగలకూడదు, అంత స్మూత్ గా ఉండాలి. ఇలా బౌల్లో పిండి వేసుకున్న తర్వాత 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ బ్యాటర్ అనేది నీళ్ళ లాగా ఉండాలి, అసలు చిక్కగా ఉండకూడదు. చిక్కగా ఉంటే నీరు దోశ అనేది అసలు రాదు. ఇలా వాటర్ లాగా ఉండాలన్నమాట. మీరు సాల్ట్ అనేది ఈ టైంలో కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి నేను నాన్ స్టిక్ ప్యాన్ అనేది పెట్టుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ తో ఇలా బాగా రఫ్ చేసుకుంటున్నాను. ఇలా రఫ్ చేసుకోవడం వల్లనే మనకి నీరు దోశ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు పిండి మొత్తం ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి ఉండే కొద్దీ కొంచెం చిక్కగా అవుతుంది. కావాలనుకుంటే మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ లాగా ఉంటేనే మనకి దోశ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా పైనుంచి ఒక గరిట పిండి తీసుకొని తవ్వ పైన ఇలా మనం రవ్వ దోశ మాదిరిగా వేసుకోవాలి. పిండి ఎక్కడైనా పడకపోతే గరిటతో కొంచెం కొంచెం పిండి వేసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి. ఇది కొంచెం లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. ప్లస్ దోశ అనేది అస్సలు ఎర్రగా రాకూడదు అనమాట. దోశ చాలా తెల్లగా ఉంటుంది. దీన్ని ఎక్కువ మాడనివ్వకుండా మనము దీన్ని కాల్చుకోవాలి. ఈ దోశ మంచిగా వేగితే ఆటోమేటిక్ గా ఎడ్జెస్ నుంచి ఊడి వచ్చేస్తుంది. ఇలా ఒక్క సైడే కాల్చుకున్నప్పుడు తీసుకున్న తర్వాత ఇలా జాలీలు ఉన్న గిన్నె పైన బొర్లగా వేసుకోవాలన్నమాట దోశని. అలా వేసుకొని చల్లారిన తర్వాతనే మనము ఫోల్డ్ చేసుకుంటే లేయర్ అనేది అస్సలు అంటుకోకుండా ఉంటుంది. మీరు దోశకి వేసే అంత గ్యాప్ లోనే పిండి అనేది కూడా కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. చూసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ దోశ చేసుకోవాలి. దీని స్పెషాలిటీ అంటే దోశని ఒక్క సైడే కాల్చాలి, ప్లస్ తెల్లగా ఉంటుంది, ఎర్రగా అనేది అసలు కాల్చకూడదు. సెకండ్ ఏమో ఇలా జల్లెడగా గిన్నె పైన బోర్లించుకున్న తర్వాతనే మనం దోశ ఫోల్డ్ చేసుకొని ఇలా తినడానికి తీసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్ గా నీరు దోశ చేసుకున్నామో. ఇది కర్ణాటక చాలా ఫేమస్ రెసిపీ. ఈ దోశకి ఏ పచ్చడి లేకపోయినా సూపర్ గా ఉంటుంది, కానీ కొబ్బరి చట్నీ లేదా కొద్దిగా కారం తింటే మరింత రుచిగా ఉంటుంది. చక్కగా తెల్లగా మెరిసే నీరు దోశ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ దోశ రెసిపీకి అసలు ఆయిల్ అనేది మనం యూజ్ చేయలేదు. చాలా హెల్త్ కి మంచిది. చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు నార్మల్ గా ఏ ఫుడ్ తినలేరు కదా, అలాంటప్పుడు ఈ దోశ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనము పచ్చి కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. ఇది నాన్ వెజ్ పైన కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చికెన్ గానీ మటన్ గానీ దేంతోనైనా సూపర్ కాంబినేషన్. ఇంత సాఫ్ట్ దోశలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఇలా నీరు దోశ చేసుకొని పల్లీ చట్నీ చేసుకున్నాను, చాలా బాగుంది. బాయ్ అండి.